హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంది ఆటో చూపిస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ఇప్పుడు ఈ టైంకి సికింద్రాబాద్ స్టేషన్లో ఉండాలి ట్రైన్ ఎక్కడానికి. కానీ యాజ్ యూజువల్ మేము లేట్ అవ్వడంతో ముందు స్టేషన్ అంటే బొల్లారంలోనే ఎక్కడానికి పోతున్నాం. ఇదే మాకు ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్స్, ఇలా ట్రైన్ మిస్ అవ్వడం. పీపుల్ అవర్ ట్రైన్ దరిద్రం. మేడ్చల్ టు MMR, MMR టు కొంపల్లి, కొంపల్లి టు ర్యాపిడో టు బొల్లారం అండ్ ట్రైన్. అది ఇప్పుడు 3 మెంబర్స్ ఇక్కడ ఎక్కాం, ఇంకా 3 మెంబర్స్ ఆటో. చూద్దాం ఇదే ఎక్కుతామో లేదు. ఒకసారి లేట్ అయినా బుద్ధి రావాలి కదా మాకు. బుద్ధున్నోడు అలా చేస్తాడా? కంగోన్ చేస్తాం. సో యాక్చువల్గా స్టోరీకి వస్తే మేము సికింద్రాబాద్ స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి. యాక్చువల్ బొల్లారమే మాకు దగ్గర, కానీ సికింద్రాబాద్ పెద్ద స్టేషన్ కదా, బెటర్ ఉంటుంది అని చెప్పి సికింద్రాబాద్ పెట్టుకున్నాం. సో బొల్లారం దాటేసి మేము ఇక మధ్యలో బోయినపల్లిలో ఉన్నాం. అప్పుడు టైం చూసుకుంటే ఇంకా టైం లేదు, సికింద్రాబాద్కి వెళ్ళడానికి టైం లేదు. ఇక టైంలో వెళ్ళవాలి అని చెప్పి మళ్ళీ బోయినపల్లి నుంచి మళ్ళీ బ్యాక్ బొల్లారంకి వెళ్ళి బొల్లారంలో ఎక్కడానికి వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్. పదండి. ఎలా ఉంది ప్లాట్ఫామ్స్తో ఆట? లాస్ట్కి మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలే తర్వాత ఇక మేమంతా సామాన్ తీసుకొని ఎక్కడానికి రెడీగా ఉన్నాం. సో మేము మార్నింగ్ 3కి నాసిక్ స్టేషన్లో దిగుతాం. సో ఎవరికి నిద్ర రాక అట్లా కొంచెం ఫోటోలు వీడియోలు దిగుదామని డోర్ దగ్గరికి వచ్చినాము. ఫైనల్లీ మేము నాసిక్ స్టేషన్లో దిగినాము. సో ఇప్పుడు అందరు లగేజ్ తీసుకొని సో ఫస్ట్ మేము ఫ్రెష్ అవ్వాలి. సో దానికి రూమ్ సపరేట్గా ఎందుకని చెప్పి స్టేషన్లోనే ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడే వాళ్ళకి మనీ ఇస్తే బాత్ చేయడం కూడా సపరేట్గా ఉంటాయి. అది ఇప్పుడు నేను చూపిస్తాను ప్రైజెస్ ఎంత ఉన్నాయనేది. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది గోదావరి ఏసీ వెయిటింగ్ హాల్స్ అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే పర్ అవర్ 20 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో బాతింగ్కి అట్లా అంటే +30 ఎక్స్ట్రా. సో పర్ పర్సన్కి 50 రూపీస్ 1 అవర్కి. సో మేము 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 300 అయింది 1 అవర్లో. అందరం బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. అందరం ఫ్రెష్ అయిపోయి మేము ఆల్రెడీ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అతను కాల్ చేస్తే వచ్చి మా కార్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిండు. సో ఇప్పుడు అందరం నీట్గా ఫ్రెష్ అయిపోయి 1 అవర్ లోపు కార్ దగ్గరికి వచ్చి కార్ ఇప్పుడే డెలివరీ తీసుకున్నాం. 2 డేస్కి మాట్లాడుకున్నాం కార్ డీటెయిల్స్ అన్నీ నేను కార్లో ఉన్నప్పుడు చెప్తాను. ఎంత అయింది, ఎన్ని రోజులు, అది ఇది అని. లెట్స్ గో చూద్దాం. ఇప్పుడు మేము త్రయంబకేశ్వరం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా కార్లో లైట్ లేకపోతే మేము టార్చ్ లేకపోతే చేస్తున్నాం ఫ్రెండ్స్.
కమింగ్ టు ద కార్ డీటెయిల్స్, మేము కార్ 2 డేస్కి మాట్లాడుకున్నాం. పర్ డేకి 1300 స్విఫ్ట్ డిజైర్, 2 డేస్కి 2600. కానీ డిపాజిట్ వచ్చి 5000 కట్టాలి. అంటే కార్ మళ్ళీ మంచిగా నీట్గా ఇచ్చేస్తే మళ్ళీ 5000 కూడా బ్యాక్ ఇచ్చేస్తారు. సో మేము ఈ కార్లో ఇప్పుడు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మాకు త్రయంబకేశ్వర్, మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. తర్వాత హరిహర్ ఫోర్ట్ లేట్ అయినా ఏం కాదని. సో ఇప్పుడు అందరం కలిసి త్రయంబకేశ్వర్ వెళ్ళి అటు నుంచి హరిహర ఫోర్ట్. సో యాక్చువల్గా అక్కడ కనిపిస్తుంది అంత కొండ నుంచి ఇట్లా వాటర్ ఫాల్స్లో వాటర్ పడుతున్నాయి, అందుకే జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. వ్యూ అయితే మస్తు ఉంది. లైన్లో ఉన్నాం, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. వీడు బుట్టలో పూలు పట్టుకొచ్చాడు. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. ఫొటోస్ వీడియోస్ కోసం ఆగాము. ఇది వచ్చేసి గుడి నుంచి బయటికి రాగానే బయట వ్యూ అనమాట, త్రయంబకేశ్వర్ గుడిది. ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది. ఏదో ఫొటోస్ వీడియోస్ కోసం ఆగి వీడియోలు తీసుకుంటున్నాం. కానీ చాలా అందరి దగ్గర అంబ్రెలాస్ ఉన్నాయి, మేమే ఏం లేకుండా వచ్చినాం. అసలు మొత్తం ఈ ట్రిప్పే మాది అన్ప్లాన్డ్. నెక్స్ట్ ఇక హరిహర ఫోర్ట్కి వెళ్ళడమే. ఇంకా లెట్స్ గో. ఇప్పుడే మాది త్రయంబకేశ్వరం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ we are heading to హరిహర ఫోర్ట్. హరిహర ఫోర్ట్ అసలు వచ్చింది హరిహర ఫోర్ట్ కోసం. సో చూడాలి, బయట అయితే చాలా వర్షం పడుతుంది. చూపిస్తాం మా బట్టలు ఎలా ఎండేసుకున్నాము. త్రయంబకేశ్వర్లో బట్టలు అనేది తడిసిపోయినాయని డ్రెస్ చేంజ్ చేసుకొని కార్లోనే ఎండేసుకొని మనం ఇప్పుడు హరిహర ఫోర్ట్కి వెళ్తున్నాం. దారిలో మాత్రం సీనరీ అయితే వేరే లెవెల్ ఉంది. కొన్ని క్లిప్పింగ్స్ చేస్తాను, నెక్స్ట్ చూడండి ఎట్లుంది సీనరీ అనేది. ఈ ప్లేస్ వచ్చేసి మేము హరిహర్ ఫోర్ట్కి వెళ్తుంటే మధ్యలో టీ బ్రేక్ కోసం ఆగినాం. యాక్చువల్గా త్రయంబకేశ్వర్ తర్వాత టిఫిన్ చేద్దామని ఒక టిఫిన్ షాప్కి వెళ్ళినాము. అక్కడ ఇడ్లీయే దారుణంగా ఉంది. అసలు ఇడ్లీ ఏదైనా బెటర్గానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇడ్లీ కూడా చాలా దారుణంగా ఉంది. అసలు తినడానికి కూడా కాలేదు. 3 ప్లేట్స్ పెట్టుకున్నాం, ఒకటే ప్లేట్ తిని మళ్ళీ 2 ప్లేట్స్ ఆడనే పెట్టి వచ్చినాం. పైసలు కూడా కట్టినాం, కానీ మాకైతే తినలేమని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని షాప్ అయిన అడిగితే అలౌ చేసిండు. సో అట్లా టీ బ్రేక్ కోసం ఆగి టీ తాగి ఇంకా నెక్స్ట్ హరిహర ఫోర్ట్కి వెళ్ళిపోవడమే. ఇంకా అదొకటే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడే హరిహర ఫోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ట్రెక్ లా చేస్తున్నాం. ట్రెక్ చేస్తున్నాం. కొంచెం దూరం ట్రెక్ ఉంది. ట్రెక్ తర్వాత మనకి హరిహర ఫోర్ట్ వస్తుంది.
సో ఇప్పుడు ఇదంతా ట్రెక్ చేయాలన్నమాట. ఇట్లా కింది నుంచి అట్లా మొత్తం ట్రెక్ చేసుకుంటూ పోతే లాస్ట్ మీద ఉండేది హరిహర్ ఫోర్ట్. ఈ అడవి అంతా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పైన ట్రెక్కింగ్ ఉంది. ట్రెక్కింగ్ తర్వాత హరిహర ఫోర్ట్ వస్తుంది. ట్రెక్కింగ్ వ్యూ చూపిస్తాను. డేంజరస్ అనిపిస్తుంది. ట్రై అవర్ బెస్ట్. ఏంటి ట్రెక్కింగ్కే ఆల్రెడీ మాకు అలవాటు అన్ని డేంజరస్ ట్రెక్ చేసాము. ట్రెక్ చూపిస్తాను. ఇదంతా ట్రెక్ చేయాలి. మీద ఉంటుంది ఫోర్ట్. ట్రెక్కింగ్ చేస్తున్నాం. మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్ లాగా చిన్నవి ఉన్నాయి. ఇంకా వెళ్ళాలి. ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ట్రెక్కింగ్ చాలా ఉంది. ఇప్పటికైతే ఫుల్ వర్షం పడుతుంది. వచ్చి రెయిన్ కోట్ ఏమైంది? ఇప్పుడు చలి పెడుతుంది. ఆగు. చూడండి ఫుల్ వర్షం. మామూలు లేదు. సో యాక్చువల్గా ట్రెక్కింగ్ అసలు ఎక్కడి వరకు ఉందో తెలియదు, కానీ పోతూనే వస్తూనే ఉన్నది అయితేనే లేదు. మేము కొంచెం దూరం వరకే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ చాలా ఆశ ట్రెక్కింగ్ అయిపోయింది. ఇది ఓవరాల్గా కొంచెం కొండ మీదకి వ్యూ అనమాట. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే అనదర్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ వరకు అయితే ట్రెక్కింగే చాలా ఉంది అసలు, చూడాలి. కానీ ఈ ట్రెక్ మాత్రం అనదర్ లెవెల్ అసలు. ఈ ట్రెక్కింగ్ కానీ పైన ఓవరాల్ హరిహర్ ఫోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎవ్రీ వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్ అనమాట. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇట్లాంటివి. ఆ వర్షం, ఈ వెదర్లో అడవిలో వెళ్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇంకొకటి, అందరు స్టెప్స్ని చూసి అదే హరిహర ఫోర్ట్ అనుకుంటున్నారు. అసలు దానికి మించి ఉంటుంది. అది దాటిన తర్వాతనే అసలైనది ఉంటుంది అనమాట. చాలా హారబుల్గా ఉంటుంది మీద. అంటే వెళ్ళొచ్చు కానీ కొంచెం హారబుల్గా ఉంటుంది. మేము ఈ టెన్షన్లో అసలు స్టెప్స్ ఎక్కేటప్పుడు వీడియో తీయలేదు. సో స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక డోర్ వస్తుంది. ఆ డోర్ తర్వాత నుంచి వీడియో తీసినాం. ఇదే ఆ వీడియో. అసలు ఇక్కడ సైడ్కి మీరు చూస్తున్నది అంత పెద్ద లోయ. మాకు ఫాగ్ ఉండి మాకేం తెలుస్తలేదు, కానీ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది సినారియో మాత్రం. కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఒక పక్కనేమో ఎంజాయ్ చేయాలి, ఇంకో పక్క భయం. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మేము ఆ ట్రెక్ అంతా ఫినిష్ చేసినాము. సో ఇదంతా వెళ్ళిన తర్వాత మీద మళ్ళీ ఒక దగ్గర ఆగొచ్చు అనమాట. ఇక్కడ ఆగి అక్కడ షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ మనకు కావాలంటే తినేసి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి అయిపోలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా మళ్ళీ కొండల మీదకైనా వెళ్ళాలన్నమాట. ఈసారి స్టెప్స్ కాదు, కొండలు. జస్ట్ అట్లా ర్యాండమ్గా అట్లా కొండలు ఎక్కుకుంటూ మీదకి వెళ్ళాలి. గ్రిప్ ఉండదు, ఏముండదు. అంతా చెప్తున్నాను కదా, స్టెప్స్ కన్నా హారబుల్ ఉంటుంది మీదంతా. ఇట్లా గ్రిప్ ఉండదు. స్టెప్స్ కన్నా గ్రిప్ ఉండేది అక్కడ కింద. ఇక్కడ గ్రిప్ కూడా ఉండదు. అట్లా ఎక్కుతూ ఉండాలి. వీళ్ళు ఎక్కిన తర్వాత మనకి హనుమాన్ గుడి వస్తుంది అన్నమాట. ఒక హనుమాన్ టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి నేను మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఆ నుంచి ఒక వ్యూ చూపిస్తాను. అక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే అన్నమాట ప్లేస్. ఇక్కడే హనుమాన్ గుడి ఉంటుంది.
సో వీడికి వచ్చా చూడండి అసలు మొత్తం ఆ ఫాగు ఆ వర్షము వేరే ఉంది అసలు ఎక్స్పీరియన్స్ మొత్తం. యాక్చువల్గా మొత్తం ఎక్కువ తీయలేకపోయినా వీడియో క్లిప్పింగ్స్, ఎందుకంటే ఆ ప్లేసే హారబుల్గా ఉండేసరికి ఇంకా మేము నడవడానికి టైం లేకుండే. సో వీడియో క్లిప్పింగ్స్ అంత తీయడానికి మాకు అవ్వలేదు, దో వీఆర్ నాట్ సో ప్రొఫెషనల్స్. సో అట్లా కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ మీద కొండ కనిపిస్తుంది కదా, అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ద హరిహర ఫోర్ట్. అక్కడ మనుషులు కనిపిస్తున్నారు చూడండి, అక్కడ అది ఎక్కినామంటే ఇంకా అయిపోయినట్టే హరిహర ఫోర్ట్ అనేది. దిగడం భయం వేస్తుంది మాకు. ఆగడం వచ్చినాం లాస్ట్కి మీదికి ఇద్దరే వచ్చినాం. కింద మిగతాలందరూ కింద దిగాలంటే భయం వేస్తుంది, అందరు దిగుతారు. సో మేము ఇద్దరమే లాస్ట్ దాకా పైకి వెళ్ళగలిగినాం. చాలా హారబుల్ ఉండే, మీద ఎక్కడానికి గ్రిప్పే లేదు అసలు. సో మేము ఇద్దరమే వెళ్ళినాం, అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఉండే. సో అందరు అక్కడ ఫ్లాగ్స్ కడుతున్నాం అన్నమాట. అదే అక్కడ నుంచి వ్యూ అయితే వేరే లెవెల్ ఉండేది. మాకు కొంచెం అది ఫాగ్ ఉండడం వల్ల బెనిఫిట్ అయింది, మాకు అంత హైట్స్ అవి తెలియలేదు, అట్లా సేవ్ అయింది. ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. సో యాక్చువల్గా ఎక్కేటప్పుడు మేము వీడియో తీయలేకపోయినాం కదా, సో రిటర్న్లో క్లియర్ నీట్గా వీడియో తీసిన అనమాట. సో స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్తాం అనమాట. సో మేము దిగుతున్నాం ఇక్కడ, మళ్ళీ ఈవే నుంచి మళ్ళీ దిగాలన్నమాట. వేరే వేస్ ఏమి ఉండవు, మళ్ళీ ఎట్లా వచ్చినామో అట్నే వెళ్ళాలి, సపరేట్ వేస్ లాగా ఏమి ఉండవు. సో అట్నే దిగడం కూడా కొంచెం కష్టమైంది. ఆ స్టెప్స్ దగ్గర చాలా కష్టమైంది దిగేటప్పుడు. సో ఇదంతా రిటర్న్ వెళ్ళే వీడియోస్ అన్నమాట. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉండే, చాలా భయపడ్డాము, చాలా ఎంజాయ్ చేసినాము. అసలు ఇంకా కిందికి వెళ్తామా అనిపించింది మా సిచ్యువేషన్. అంటే చాలా వాటర్ వర్షం ఉండేసరికి దిగడం కూడా చాలా కష్టమైంది, అట్లా పాక్కుంటూ దిగాల్సి వచ్చింది మేము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉండే, ఎప్పటికి గుర్తుండిపోతుంది హరిహర ఫోర్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం. సో ఇప్పుడు చూస్తున్నదేమో ఇక్కడే అన్నమాట డోర్. ఈ డోర్ కింద స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అది నేను ఇక్కడ రీల్ లాగా పెడతా చూడండి. ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కేది క్యాప్చర్ చేయలేకపోయినా కాబట్టి దిగేటప్పుడు ఏదో లైట్గా క్యాప్చర్ చేద్దామని చెప్పి వీళ్ళనన్నా క్యాప్చర్ చేసిన. సో ఇక్కడికి స్టెప్స్ దిగేస్తే ఇంకా కిందికి మళ్ళీ సేమ్ ట్రెక్తో వెళ్ళిపోతే అయిపోతుంది ఇంకా ట్రిప్ మొత్తం. మాకు యాక్చువల్గా ఫాగ్ ఉండడం వల్ల కొంచెం అంత ఇంకెక్కువ భయం కాలేదు. సో అది చాలా ప్లస్ అయింది. సో ఇప్పుడైతే హరిహర ఫోర్ట్ నుంచి వచ్చేసి ఇప్పుడు మేము షిరిడీకి వెళ్తున్నాం. షిరిడీ అది అసలు సడన్ ప్లాన్ అనమాట. ఇప్పుడే రూమ్స్ బుక్ చేసుకొని షిరిడీకి వెళ్తున్నాం. షిరిడీ వచ్చాం ఫ్రెండ్స్, ఇట్స్ సడన్ ట్రిప్. అంటే షిరిడీకి ప్లాన్ చేసుకోలేదు ముందు. నిన్న రాత్రి టికెట్స్ బుక్ చేసుకుని అకామిడేషన్కి వచ్చాం. ఇప్పుడు తినడానికి వచ్చినాం. అసలు ఈరోజు తినలేదు. మా మీల్స్ కోసం వెయిటింగ్. వీళ్ళు నలుగురికి వచ్చింది, తింటున్నారు. మీల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఈ పంది తింటుంటే అర్థం అవ్వట్లే ఎంత బాగుంది. ఆడు చూడు టీ 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 టీ. సో ఇది మేము స్టే చేసిన సాయి భక్త నివాస్ అన్నమాట అకామిడేషన్. ముందు రోజు నైటే బుక్ చేసుకున్నాం. దీని ఆపోజిటే మేము ఇప్పుడు తిన్న తెలుగు రెస్టారెంట్ ఉందన్నమాట, శ్రీ అన్నపూర్ణ హోటల్ అనేది. మీల్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మన తెలుగు స్టేట్స్లో అంత మంచిగా ఉండవు, 140 పర్ ప్లేట్. సో అకామిడేషన్ గురించి మాట్లాడాలంటే రూమ్కి 200 అనమాట. చాలా రూమ్స్ ఉండే, ముందే బుక్ చేసుకున్నాం మేము ఒక 1 డే ముందు, అంతే సడన్ ప్లాన్ కాబట్టి. సో 200కి రూమ్ అయితే చాలా వర్తి. 24 అవర్స్కి 200 పర్ రూమ్. సో అట్లా మేము ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ సాయిబాబా దర్శనానికి వెళ్ళాలి. నెక్స్ట్ డే థర్స్డే ఎట్లా అవుతుందో లేదో చూడాలి. అది Day 2 వ్లాగ్లో పెడతాను. అట్లా Day 2 వ్లాగ్లో ఓవరాల్గా ఎంత అయింది అని బడ్జెట్ కూడా అంతా పెడతాను. That's it guys, bye. Please do like, share and subscribe.